సువార్త 18వ అధ్యాయము 15వ వచనంలో మనము చూసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 15వ వచనం, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరిని సంపాదించుకొంటివి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తా ఉంటుందనగా, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినప్పుడు నీవు అతడు ఒంటరిగా ఉంటున్నప్పుడు పోయి నువ్వు నా ఎడల నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఆయనను నీవు గద్దించుము అనేటటువంటి మాట మనము చూస్తూ ఉంటున్నాం. మరి 21వ వచనంలో మనము చూస్తే, ఆ సమయంలో పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు క్షమింపవలెను అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎన్ని మారులు నేను క్షమించాలా అనగా, ఈ యొక్క బైబిల్ గ్రంథ లెక్క ప్రకారంగా ఇంచుమించు 490 సార్లు కావచ్చు, అంతకంటే ఎక్కువ అనగా క్షమాపణకు ఒక హద్దు అనేది లేదు, క్షమాపణకు ఒక హద్దు అనేది లేదు అనేటటువంటి అర్థము మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రభువా, నా సహోదరుడు నా ఇలా తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు ఆయనను క్షమించవలను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితములో మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడని, మన దేవుడు క్షమించుచున్నటువంటి దేవుడని మనకు తెలుసు. ప్రతిరోజు అనేక రకములుగా పాపములు చేస్తూ మనము ప్రభువా నన్ను క్షమించుమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పండుకునే సమయంలో, దేవా ఈ దినము నేను చేస్తున్నటువంటి పాపంనంతా కూడా క్షమించు అనే మాట మనకు అలవాటైనటువంటి రీతిలో ఒక క్రమముగా ప్రతిరోజు దాన్ని మనము చెప్తా ఉంటాం, రిపీట్ చేస్తున్నాం పెదవులతో. కానీ వాక్యం ఏం తెలియజేస్తా ఉంటుందనగా, మనము ఏ రీతిగా ఒక వ్యక్తిని మనము క్షమించాలా, ఏ రీతిగా నిజముగా ఈ లోకంలో శుక్రవారం దినమున మనము తెలుసుకున్నటువంటి ఆత్మీయ సత్యము మనము లోకములకు ఉప్పు అయించున్నాం. మరి ఆ ఉప్పు వలె ఉండాలంటే ఈ యొక్క క్షమాపణ అనేది మన యొక్క జీవితంలో ఏ రీతిగా పనిచేస్తూ ఉంటుంది, ఏ రీతిగా ఈ యొక్క క్షమాపణను మనము కలిగి ఉండాలో ఈ దినమున మనం వాక్యంలో చూడబోతా ఉంటున్నాం. ప్రతిరోజు ప్రభువా క్షమించు అంటున్నాం. క్షమించుమని అడిగిన తర్వాత తిరిగి ఆ పాపమును మనము చేస్తున్నామా, చేయట్లేదా? ఆ పాపమును జయిస్తా ఉంటున్నామా? చేసినటువంటి తప్పులు మళ్ళీ చేస్తా ఉంటున్నామా? ఒకవేళ నీ భర్తనే ప్రతిరోజు తాగి వచ్చి నన్ను క్షమించు అని అడుగుతా ఉంటున్నప్పుడు ఏమంటావు? ఇది నీకు అలవాటే అని చెప్పి ఒకవేళ ఆయన నిజంగా మాని వచ్చినా కానీ ఆయనను మనము నమ్మము. మన పిల్లలు కానీ మన పొరుగు వారు కానీ మాటికి ఒకటే తప్పు చేస్తూ క్షమించు అన్నప్పుడు మనము నమ్మకమును కోల్పోతుంటున్నాం. ఆ మాటను మనము ఎట్లా చేస్తున్నాం? వినలేకుండా ఉంటున్నాం కదా. వాళ్ళు చెప్తున్నప్పుడు మనము పట్టించుకునే పరిస్థితులలో ఉండము. మరి నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధము ఏ విధముగా ఉంటుంది? మరి నిజంగా నీవు క్షమించమని అడుగుతా ఉంటున్నప్పుడు ప్రభువు నీ యొక్క క్షమాపణ ప్రార్థనను అంగీకరించుచున్నాడా? ఏ రీతిగా నీ యొక్క ప్రార్థనకు జవాబు రాబోతా ఉంటుంది? అమ్మ జాగ్రత్తగా గమనించినట్లయితే మార్కు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము, అమ్మ వాక్యం ఏం చెప్తుంది? మీకు ఒకరి మీద విరోధం ఏదైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థించినప్పుడెల్లా వారిని క్షమించుడి. మనకు విరోధులు ఉన్నారమ్మా? అమ్మా, ప్రతి ఒక్కరికి కూడా విరోధము అనేది ఉంటుంది మన హృదయంలో. ఒక్కసారి లోకములో మన పొరుగు వారిని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం కళ్ళు మూసుకొని. ఆ రీతిగా మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మనుషుల మీద ఉన్నటువంటి విరోధము మనకు కనబడతా ఉంటుంది. మన ఆత్మీయ స్థితికి దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధములో ఆ యొక్క విరోధము అనేది ఒక అడ్డు వల్ల ఈ రీతిగా వస్తూ ఉంటుంది. రాదమ్మా? తప్పకుండా విరోధము అనేది మన లోపల ఉంటుంది. అయితే ఈ దినంలో దేవుడు మనకేం చెప్తా ఉంటున్నాడు అనగా, మనము ఆయనకు ఒక సాక్షి వలె జీవించాలని ఆయన మనలను ఎన్నుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధముగా ఉండాలని ఆయన మనలను ఎన్నుకున్నాడు. కాబట్టి మన లోపల విరోధము అనేది లేకుండా మనము దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా మనము నిలబడి ఏం చేయాలట? విరోధముగా ఉన్నటువంటి వారిని ఏం చేయమని చెప్తా ఉంటున్నాడమ్మా? క్షమించండి. దేవా, నాకు వారి పట్ల విరోధం ఉంది ప్రభువా, నా తప్పు ఉంటే నన్ను క్షమించు.
వారు తెలియకుండా నా పట్ల చేస్తున్నటువంటి విరోధ భావమును బట్టి వారిని కూడా క్షమించమని మనము దేవునికి ప్రార్థన చేయాలా. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు తోటియు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము అని ప్రభువు సెలవిస్తున్నాడని రాయబడి ఉంటుంది. ఇక్కడ పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నేను ప్రతిఫలమును ఇస్తును. మీకు మీరే పగ తీర్చుకొనక. ఒకరొక మాట మనల్ని తిట్టినప్పుడు వెంటనే 10 మాటలు మాట్లాడుతా ఉన్నాం. ఒకరు మనకు కీడు, హాని, అపాయము కలుగజేసినప్పుడు తిరిగి వారికి ఆ రీతిగా చేయడానికి మనము ఇష్టపడతా ఉంటున్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యము ఏం చెప్తా ఉంటుందనగా, మీకు మీరు పగ తీర్చుకోకండి, నాకు సమయము ఇవ్వండి. పగ తీర్చుట ఎవరి పని అంటున్నాడమ్మ దేవుడు? నా పని. పగ తీర్చుకుంటా నా పని అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మన విరోధ భావమును దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటూ ప్రతి వ్యాజ్యమును మనము దేవునికి అప్పచెప్పాలా. మనము ప్రతిదీ కూడా దేవునికి అప్పచెప్పాలా. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక. ఎందుకంటే ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వాడు. నీ తండ్రి నీ ప్రతి అవసరత నీ కుటుంబంలో ఏ రీతిగా తీరుస్తా ఉంటున్నాడో, నీ అవసరతలన్నీ ఏ రీతిగా నీకు తీరుస్తా ఉంటున్నాడో, కష్టమందు, బాధందు, శ్రమందు, అనారోగ్యమందు నిన్ను ఏ రీతిగా ప్రేమిస్తూ నిన్ను కాపాడుతా ఉంటున్నాడో అమ్మా, ఆ రీతిగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నువ్వు పరలోక రాజ్యమునకు చెందినటువంటి వాడు దానవు. కాబట్టి నీ ప్రతిదీ కూడా ఎవరు తీరుస్తారో? దేవుడే తీరుస్తాడు. మరి ఈ లోకములో నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా కొడితే మీ తండ్రి ఊకుంటాడా? మీ తల్లి ఊకుంటుందా? ఏమమ్మా నా బిడ్డను అట్లా కొడుతున్నావు అంటారు కదా. మన పిల్లల తప్పున అని ఎదుటి వారిని మనము బెదిరిస్తూ ఉంటాం. ఎందుకనగా ఆ తల్లికి ఆ బిడ్డ పట్ల ఉన్న ప్రేమను బట్టి, ఆ తల్లికి ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యతను బట్టి, ఆ సంరక్షణలో, తల్లి యొక్క సంరక్షణలో ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ బిడ్డ సంపూర్తిగా తల్లిదండ్రులపై ఆధారపడతా ఉంటుంది. కాబట్టి ఈ లోకరీతిగా వచ్చే వాటన్నిటి నుంచి ఆ యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డను కాపాడుతూ ఉంటున్నారు. ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువుకి చెందిన వాడవుగా, చెందిన దానవుగా నీవు ఉంటుండగా నిజముగా యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఈ దినము నుంచి మీరెవ్వరు కూడా పగ తీర్చుకోవద్దు. ఎవరము కూడా పగ తీర్చుకోవద్దు. ఎవరికి అప్పచెప్పాలా? దేవునికి అప్పచెప్పాలా. అమ్మ, ఈ దినమున నోటి దురుసుతనము చేత అధికమైనటువంటి వాక్చాతుర్యము కలిగినటువంటి వారమై మాటకు ప్రతి మాట మనం మాట్లాడుతూ ఉంటాం. శాపవచనాలు మాట్లాడుతూ ఉంటాం. నువ్వు నాకు ఇట్లా చేసినావు, నేను నీకు తప్పకుండా ఇట్లా చేస్తానని అంటూ ఉంటాం. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడి కొరకు సిద్ధపడతా ఉన్నాం? పరలోక రాజ్యము కొరకు మనం సిద్ధపడతా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క గుణము మన లోపల ఉండడానికి వీలు లేదు. ఈ గుణము మనకు ఉండడానికి వీలు లేదు. అమ్మ, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం ఇప్పుడు మనం చదువుకొని ఉంటున్నాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయుడై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. అమ్మా, ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడు? మీరు ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మీరు ఒకరి ఒకరు ఎట్లా ఏం కలిగి ఉండాలటమ్మా? అమ్మా, దయ కలిగి, కరుణ అనేటటువంటి హృదయం కలిగి ఉండి ప్రేమ కలిగినటువంటి వారే. ప్రేమ ఏం చేస్తుంది? సమస్త దోషములను కప్పి పెడతా ఉంటుంది. ఆ ప్రేమ కలిగినటువంటి వారమై, కరుణా హృదయములు కలిగినటువంటి వారమై ఏం చేయాలటమ్మా? మనము దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రతిరోజు క్షమిస్తా ఉంటున్నాడు. నమ్ముతూ ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి యేసయ్య నా పాపమును క్షమించమనగానే ఆయన నిన్ను క్షమిస్తా ఉంటున్నాడు. దేవుడు మిమ్మల్ని క్షమించినటువంటి ప్రకారముగా మీరు ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించుకోవాలి. దేవుణ్ణి అయితే ప్రతిరోజు క్షమాపణ అడుగుతాం. కానీ మనము మన ఇంటిలో ఉన్న వారిని క్షమిస్తామా? మీ అత్తను క్షమిస్తురా? మీ ఆడబిడ్డలను క్షమిస్తా ఉంటున్నారా? అమ్మా, మీ మామలను క్షమిస్తా ఉంటున్నారా? కొన్ని విషయాలు నీ భర్తను క్షమిస్తా ఉంటున్నారా? నీ పొరుగు వారిని క్షమించేటటువంటి విధానముగా మనం ఉంటున్నామా? సహోదరుల పట్ల క్షమాపణ కలిగి ఉంటున్నామా? ఈ దినంలో దేవుడు ఏం చెప్తుంటున్నాడు? నేను నమ్మదగినటువంటి దేవుని కనుక మీ నాయకులు ఒప్పుకున్న వెంటనే నేను మిమ్మల్ని క్షమిస్తా ఉంటున్నాను. కాబట్టి మీరు కూడా ఒకరినొకరు అందరూ కూడా క్షమించుకోవాలని చెప్తా ఉంటున్నాను. క్రైస్తవ జీవితం అంతా కూడా ప్రేమ, క్షమాపణ మీదనే ఆధారపడతా ఉంటుంది. ప్రభువు యొక్క బిడ్డలము మనము.
దేవుని పోలి నడుచుకోవడానికి పిలువబడిన, ఈ లోకంలో ఉప్పుగా ఉండడానికి పిలువబడి ప్రత్యేకపరచబడుతున్నటువంటి వారము క్రైస్తవులు మనం చెప్పుకుంటూ క్రైస్తవునికి తగినటువంటి గుణలక్షణం లేనట్లయితే మన ఆత్మీయ జీవితము సున్నా కదమ్మా. మనము ఎన్ని పాఠాలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత భిక్ష వేసినా, ఏమి చేసినా గానీ అవన్నీ కూడా సున్నా అవుతా ఉంటున్నాయి. దేవుడు ఏం చెప్తున్నాడు అనగా, ఇదిగో నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోనండి అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అమ్మ, మరి ఈ యొక్క క్షమాపణ ద్వారానే ప్రార్థనకు జవాబు వస్తా ఉంటుంది. మనం ఎప్పుడైతే క్షమించమని దేవునికి ప్రార్థన చేస్తూ ఇతరులను క్షమించడము మాత్రమే కాకుండా వారు చేసినటువంటి ఆ యొక్క మనము క్షమించలేనటువంటి పనులు ఏవైతే వారు చేస్తా ఉన్నారో వాటిని మనము క్షమించి మనము మర్చిపోతా ఉంటున్నప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనకు జవాబును ఇస్తాడంట. మత్తయి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చూడండి. పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేవుని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అమ్మా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? భూమి మీద మీరు వేటిని బంధితురు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే ఏం చెప్తా ఉన్నాడమ్మా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్తున్న దేవుడు. కిందికి మనము చూసినట్లయితే పేతురు వచ్చి దేవుని ఏమని అడుగుతా ఉంటున్నాడు అనగా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలా? ఎన్ని మార్లు క్షమించాలా? ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్థన చేసేటటువంటి స్థలములో తప్పకుండా దేవుడు ఉంటా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మాట తప్పని దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, చూస్తున్నటువంటి దేవుడు. ఆయన ఈ యొక్క వాగ్దానం నుంచి వెనకకు తీసుకోవడం లేదు. బైబిల్ గ్రంథంలో ఇచ్చిన మాటను వెనకకు తీసుకోవడం లేదు. ఆ యొక్క వాక్యమును స్థిరపరిచి ఆయన నామమున కూడుకునే వారందరికీ కూడా ఆయన ఆశీర్వదిస్తా ఉంటున్నాడు. భూమి మీద మీరు ఇద్దరు ఏ విషయంలో ఏకీభవించి ప్రార్థన చేస్తా ఉన్నారో, వేటినైతే మీరు బంధిస్తా ఉంటున్నారో అప్పుడు అవన్నీ పరలోక రాజ్యంలో బంధింపబడతాయి. అప్పుడు అవన్నీ పరలోక రాజ్యంలో విప్పబడతాయి. ఆ రీతిగా నీ కుటుంబంలో భార్య భర్త ఇద్దరు కలిసి చేసే ప్రార్థన, నీ సంఘములో ఇద్దరు చేసేటటువంటి ప్రార్థన, నీ సహవాసంలో ఇద్దరు చేసేటటువంటి ప్రార్థన దేవుడు విని, ఇదిగో నువ్వు బంధించే వాటిని బంధిస్తూ నువ్వు విప్పే వాటిని విప్పాలంటే తప్పకుండా నీ లోపల క్షమాపణ గుణము అనేది ఉండాలా. నీ లోపల క్షమాపణ గుణము అనేది ఉంటున్నప్పుడే, నువ్వు ఇతరులను క్షమించినప్పుడే ప్రభువు నీ ప్రార్థనను అంగీకరిస్తా ఉంటున్నాడు. అమ్మ, ఎవరు అయితే క్షమించేటటువంటి హృదయం కలిగి ఉంటారో, క్షమాపణ కలిగినటువంటి హృదయం ఉంటారో వారి యొక్క ప్రార్థనకు జవాబు త్వరగా వస్తా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రైస్తవునికి విరోధి ఒక్కడే, వాడు సాతాను. ఎవరమ్మా? సాతాను. ఈ లోకంలో క్రైస్తవునికి విరోధులు ఎవరు కూడా లేరు. ఈ లోకంలో క్రైస్తవునికి విరోధి ఒక్కడే, వాడు అపవాది అనేటటువంటి మాట మనము చూస్తా ఉంటున్నాం. అమ్మ, మార్కు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము, పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అమ్మా, ఇక మాటలు చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన హృదయములో సందేహింపకుండా, అనగా తన హృదయంలో ఏముండొద్దు? సందేహం అంటే అనుమానము అనేది లేకుండా, ఇదిగో సముద్రంలో ఒక కొండను పడమంటే ఏమైతుందట? కొండ పోయి సముద్రంలో పడిపోతుందట. ఈ యొక్క అనగా కొండ దేనికి గుర్తు? అనగా శ్రమలకు గుర్తు, శోధనకు గుర్తు, మీ కష్టమునకు గుర్తు. మీ ప్రార్థనకు జవాబు ఏ రీతిగా వస్తా ఉంటుంది అనగా, ఎప్పుడైతే క్షమాపణ కలిగినటువంటి హృదయం చేత నువ్వు ఉంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క హృదయమును నీవు కలిగి ఉంటావో, అప్పుడు ఈ కొండను తీసి పడవేయమన్నప్పుడు, దేవా ఈ యొక్క సమస్య నుంచి నాకు విడుదల దయచేయమన్నప్పుడు ప్రభువు తప్పకుండా మనకు విడుదల దయచేస్తా ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అనేక క్రైస్తవ జీవితాలలో సమస్యలు ఎందుకు వెళ్ళలేకుండా ఉంటున్నాయి? ఎందుకు అనేకుల ప్రార్థనలకు జవాబులు రాలేకపోతా ఉంటున్నాయి? ఎందుకు సాతాను యొక్క బంధకముల నుంచి
అనేకులు విడిపింపబడలేకపోతున్నారు. కొండ కాదు కదా, వారి యొక్క ప్రార్థనకు ఆకు కూడా జరగట్లేదు. ఎందుకొరకు అనగా అమ్మ క్షమాపణ లేనటువంటి హృదయమును బట్టి, క్షమాపణ లేనటువంటి హృదయమును బట్టి మరి దేవుని యొక్క ఆత్మ కార్యములు, మరి దేవుని యొక్క విడుదలతో కూడినటువంటి ఆశీర్వాదముతో కూడినటువంటి మేలు కార్యములు విశ్వాసుల యొక్క జీవితంలో జరగట్లేదు అని మనము చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా క్షమాపణ లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా గానీ ఆ యొక్క ప్రార్థన అంతా కూడా ఏమైపోతుంది, వ్యర్థమైపోతా ఉంటుంది. క్షమాపణ లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంతా కూడా వ్యర్థమైపోతా ఉంటున్నాయి. అమ్మ మరి ఒకసారి చెప్తా ఉంటున్నాను, సాతానుని మాత్రమే మనం ఆశ్రయించుకోవాలా. దేవుడు సృష్టించినటువంటి యొక్క సృష్టిలో ఈ భూలోకం అంతటిలో కూడా క్రైస్తవునికి శత్రువు లేడు, క్రైస్తవునికి శత్రువు లేడు. మనకు సాధ్యమైనంత వరకు సమస్త మానవులతో సమాధానముగా మనము ఉండాలా. సమస్త మానవులతో ఏ విధంగా ఉండాలమ్మా, సమాధానముగా ఉండాలా. ఇదిగో నీ యొక్క నోటి మాటలు, ఇదిగో నీ యొక్క ప్రవర్తన ఇతరులకు ఉప్పు వలె ఉండాలా, ఇతరులకు సమాధానకరముగా ఉండాలా. వారికి మనం విరోధులము కావచ్చు కానీ మనకు విరోధులు ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటా ఉంది. దేవుడు మనకు ఏం చేసేవాడుగా ఉంటున్నాడు, విడుదలను ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఏమిచ్చేవాడుగా ఉంటున్నాడు, విడుదల. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సంపూర్ణమైనటువంటి స్వాతంత్రము. ప్రభు చెప్పండి, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ సంపూర్ణమైన స్వాతంత్రము ఉండును. అమ్మ మరి ఈ దినమున దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ఉంచుండగా క్షమాపణ లేనటువంటి హృదయములో నుంచి దేవుడు ఈ దినమున మనకు స్వాతంత్రమును కలుగజేయబోతా ఉంటున్నాడు. నీవు నేను ఒక నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడబోతా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మలో చెప్పండి, ప్రభు యొక్క ఆత్మలో నాలో ఉన్న క్షమాపణ లేని హృదయములకు దేవుడు సంపూర్ణమైన స్వాతంత్రమును కలగజేయుచున్నాడు. అమ్మ ఎంత గొప్ప విషయము. మనకు క్షమాపణ లేనటువంటి హృదయము నుంచి దేవుడు విడుదల దయచేస్తా ఉన్నాడు. ఎంతమందికి ఇష్టం యేసయ్యలాగా జీవించడం? అందరికి కూడా యేసయ్యలాగా జీవించడం ఇష్టం. యేసు ప్రభు ఎట్లా కనబడి ఇష్టము? మనలో యేసు ప్రభు కనబడడం చాలా ఇష్టం కదా. నేను యేసయ్య బిడ్డని చెప్పుకోవడానికి చాలా ఇష్టం. కానీ హృదయములో క్షమాపణ లేనటువంటి తనము చేత, ఆ యొక్క విరోధ భావము చేత హృదయమును మనం ఏం చేసుకుంటా ఉంటాం, కఠినపరుచుకుంటా ఉంటాం. దేవునికి అన్ని తెలుసు, ఇక మరి ఇట్లా చేస్తే ఎట్లా అని మనకు మనమే సమాధానము చెప్పుకుంటా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తా ఉంటున్నాడు. క్షమాపణ కలిగినటువంటి హృదయం కలిగి ఉండాలని ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అమ్మ ఈ యొక్క సృష్టిలో సాతాను తప్ప ఎవరు కూడా మనకు శత్రువులు లేరు. ఇతరులకు మనము శత్రువుల ఉంటున్నప్పటికీ మనకైతే ఎవరు కూడా శత్రువులు లేరు. మరి లూకా సువార్త 17వ అధ్యాయము 3-5 వచనాలు చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గర్జించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందితినని ఎడల అతని క్షమింపవలెనని. 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ఇక్కడ అపోస్తలులకు దేవుడు ఒక మంచి మాట చెప్తా ఉంటున్నాడు. ఏంటిదనగా మీరు క్షమించండి అని చెప్తా ఉంటున్నప్పుడు వారేం చేస్తా ఉన్నారు, మా విశ్వాసమును ఇంకను వృద్ధి పొందించు ప్రభు అని చెప్తా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. మా విశ్వాసము ఇంకా అధికము కావాలా అనేటటువంటి ఆశ వారి లోపల ఉంది. ఏ రీతిగా అనగా దేవుడు చెప్తున్నటువంటి మాటను జాగ్రత్తగా వారు అంగీకరిస్తా ఉంటున్నారు, వింటా ఉంటున్నారు. ఏం చెప్తా ఉంటున్నాడమ్మా, దినమునకు 7 మార్లు నీ సహోదరుని పట్ల తప్పిదము చేసి 7 మార్లు నీ తట్టు తిరిగినా కానీ నీవు వాళ్ళని క్షమించమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఆ మాట వారికి ఎంతో ఇంపుగా తగులుతా ఉంటుంది. ఇంపైనటువంటి దానిగా వారు దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. స్వీకరించడం మాత్రమే కాకుండా ప్రభువా మా విశ్వాసమును ఇంకను నీవు వృద్ధి పొందించు. ఇప్పుడు మీ లోపల ఒక ప్రశ్న వస్తుండొచ్చు, దేవా గంత తప్పు చేసిన వాళ్ళని నేను ఎట్లా క్షమించాలా ప్రభువా కదమ్మా అనుకుంటలేదా?
అందరు కళ్ళు మూసుకోండి. ఎవరు అనుకున్నారో వాళ్ళ చేతులు ఎత్తండి. ముగ్గురిని చూపిస్తున్నాడు దేవుడు నాకు ఈ సమయంలో. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటున్నాడు అమ్మా ఈ సమయంలో. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు స్తోత్రములు. అమ్మా దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడు అనగా క్షమించమని చెప్తా ఉన్నాడు. దినమునకు 7 మార్లు నీ సహోదరులు, నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధికులు తప్పు చేసి నీ వైపు తిరిగినప్పుడు తప్పకుండా నీవు క్షమించాలా. క్రైస్తవుడు అనేటటువంటి పేరుకు క్షమాపణ అనేది చాలా మంచిగా సరిపోతా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము వింటున్నటువంటి నీ యొక్క విశ్వాసం అందు ఏం కావాలో నీవు బలపరచబడాలా. దేవా ఇంకా నాతో మాట్లాడు, ఇంకా నాలో ఉన్నటువంటిది అంతా కూడా నేను ఏం చేసుకోవాలా, తీసివేసుకోవాలా అనేటటువంటి ఒక గొప్ప ఆత్మీయ దప్పిక చేత ఈ దినమున మనము నింపబడాలని ప్రభు తెలియజేస్తా ఉంటున్నాడు. అమ్మ వాక్యములో మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుండి 35 వచనాల్లో మనము చూసినట్లయితే ఇక్కడ క్షమించలేకుండా ఉన్నటువంటి ఒక యజమానుని గురించి మనము చూస్తూ ఉంటున్నాం. ఒక దాసుడు ఏం చేస్తూ ఉంటున్నాడమ్మా, అప్పు చేస్తూ ఉంటున్నాడు. అప్పు చేసినప్పుడు ఆయన పై అధికారి ఆయన ఏం చేస్తున్నాడు అమ్మా, క్షమిస్తూ ఉంటున్నాడు. చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనము నుండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనబడిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడింది. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించండి. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి బ్రతికి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించండి. అమ్మ ఇక్కడ ఒక రాజు ఉంటున్నాడు. ఆ రాజు ఏం చేస్తా ఉంటున్నాడు, ఆయనకు వచ్చినటువంటి వాడిని నాయన నా బాకీ అంతా కూడా నువ్వు కట్టుమని చెప్తా ఉంటున్నాడు. మరి కట్టలేనటువంటి వాడు ఏం చేస్తా ఉంటున్నాడు, ఆ రాజు దగ్గర అయ్యా నేను కట్టలేను, నా పరిస్థితి చాలా దీనముగా ఉంటుంది అని అడుగుతా ఉంటున్నప్పుడు ఆ రాజు ఆ యొక్క వ్యక్తి పట్ల కనికరపడి ఆయన ఏం చేస్తా ఉంటున్నాడమ్మా, క్షమిస్తా ఉంటున్నాడు. క్షమించబడినటువంటి వ్యక్తి బయటకు పోతా ఉన్నాడు. క్షమించబడినటువంటి వ్యక్తి తిరిగి బయటకు పోతా ఉంటున్నప్పుడు వాని తోడి దాసుడు వానికి వచ్చినాడు. ఎవరినైతే రాజు క్షమించి బయటకు పంపించినాడో ఆ క్షమింపబడినటువంటి వ్యక్తికి ఇంకొకడు అప్పున్నాడు అంట. ఆ అప్పున్న వాడిని వీరేం చేస్తున్నాడు, క్షమించకుండా నాకు ఇవ్వవలసింది మొత్తం కూడా నాకు ఇచ్చేయమని చెప్తా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము లెక్క చూసుకునేటటువంటి సమయము రాబోతా ఉంటుంది. ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక క్రైస్తవ విశ్వాసునిగా ఇదిగో దేవునికి అప్పచెప్పేటటువంటి సమయము ఆసన్నము నీకు అవుతా ఉంటుండగా ఏ విషయములో నీ యొక్క లెక్క సరిపోతుందో సరిపోతలేదో ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకోవాలి. అనగా ఇతరుల ద్వారా నువ్వు మేలు పొందుకుంటున్నావు కదా, పైవారు నీకు మేలు చేయాలా, పైవారు నిన్ను క్షమించాలా, కానీ నీకంటే కింది వారిని నువ్వు క్షమించలేకపోతా ఉంటున్నావేమో. నీ క్రియలు ఏ విధముగా ఉంటున్నాయి, నీ ఆత్మీయ జీవితము ఏ విధముగా ఉంటుంది, ఏ రీతిగా ఈ యొక్క లోకంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతా ఉన్నావు, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నటువంటి నీవు దేవుని నుండి ఏమి తెలుసుకుంటా ఉన్నావు, ఏ రీతిగా నువ్వు ఫలిస్తా ఉంటున్నావు, ఏ రీతిగా నీ యొక్క తలాంతులను నీవు ఉపయోగించుకుంటా ఉంటున్నావు. అమ్మా ఈ సమయమున దేవుని యొక్క సన్నిధానమందు మన యొక్క విశ్వాస జీవితమును, క్షమాపణ హృదయమును మనము పరీక్ష చేసుకోవాలా. ఎప్పుడైతే గర్వము, క్షమించలేనటువంటి హృదయము మన లోపల ఉంటుందో జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క కృప మనలను విడిచిపోతా ఉంటుంది. ఎప్పుడైతే పాపము నీ హృదయంలోనికి వస్తుందో, ఎప్పుడైతే కఠినత్వము నీలోనికి వస్తూ ఉంటుందో, ఎప్పుడైతే పగ తీర్చుకున్న హృదయము నీలోనికి వస్తూ ఉంటుందో, ఎప్పుడైతే గర్వము ద్వారా, అహంకారము ద్వారా నీ హృదయం నువ్వు కఠినపరుచుకుంటా ఉంటున్నావో దేవుని యొక్క కృప నిన్ను విడిచిపోతా ఉంటుంది. దేవుని యొక్క కృప నిన్ను విడిచిపోతా ఉంటున్నప్పుడు నువ్వు దేవుని కొరకు పరిశుద్ధముగా జీవించలేవు. దేవుని కొరకు నువ్వు పరిశుద్ధముగా జీవించలేవు. నువ్వెంత ప్రార్థన చేస్తా ఉన్నా, నువ్వెంత విశ్వాసం ఉన్నా కానీ ప్రభువు దాన్ని అంగీకరించాడు. అందుకే పరలోకమందున మాట్లాడిలో మనం చెప్తా ఉంటాం, ప్రభువా మేము ఇతరులను క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి. మీరే చెప్తున్నారు దేవునికి చాలా క్లియర్ గా, యేసయ్య మేము ఇతరులను క్షమిస్తేనే నువ్వు మమ్మల్ని క్షమించు.
ఎవరు చెప్తారు? పక్కలు చెప్తున్నారా? మీ అత్త వచ్చి చెప్తుందా? ఎవరు వచ్చి చెప్పట్లేదు. ఎవరు చెప్తా ఉన్నారమ్మా? మనమే చెప్తున్నాం. యేసయ్య నేను క్షమిస్తేనే నువ్వు నా పాపములను క్షమించు. అందుకొరకే మన ప్రార్థనలకు జవాబు రాలేకుండా ఉంటుంది. క్షమాపణ లేనటువంటి హృదయము మనలో ఉండడమును బట్టి మన ప్రార్థనలకు జవాబు రాలేకుండా ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి దినమున మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన హృదయము ఏ విధముగా ఉంటుంది? మన హృదయ అంతరంగములో నుండి ఇతరులను మనము క్షమించగలుగుతా ఉంటున్నామా? మన హృదయ అంతరంగములో నుండి ఇతరులను మనము ప్రేమించగలుగుతా ఉంటున్నామా? నమ్మకముగా మనము అవును అని చెప్పినట్లయితే యేసు నామములో ఈ దినమున మనము ధన్యులము. యేసు నామములో ఈ దినం నుంచి మనము ఆశీర్వదించబడబోతా ఉంటున్నాం. యేసు నామములో రాజకుటుంబములకు చెందినటువంటి వారముగా ఆయన ఇచ్చేటటువంటి సకల దీవెనలను మనము అనుభవించబోతా ఉంటున్నాం. నా ప్రియ సహోదర సహోదరి, క్షమాపణ హృదయము మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీకు విరోధంగా ఉన్నటువంటి వారిని మీరు క్షమించండి. నమ్మదగినటువంటి దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి నిన్ను క్షమించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. అమ్మ, పెదవుల నుండి వచ్చే ప్రతి ప్రార్థనకు ఎప్పుడు జవాబు ఉంటుందనగా నీ హృదయాంతరంగములో నుండి, క్షమాపణ కలిగిన హృదయములో నుండి చేసేటటువంటి ప్రార్థనకు జవాబు ఉంటా ఉంది. నీ పెదవుల నుండి మాట్లాడే ప్రతి మాటకు ఒక శక్తి అనేది ఉంటా ఉంది. నీ పెదవుల నుండి వచ్చే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తా ఉన్నాడు. ఇదిగో ప్రతి దినము మరణము నిన్ను లోపల తినివేస్తా ఉంటుండగా ఇదిగో క్రీస్తును కలిగినటువంటి వాడవుగా, దానవుగా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాడవుగా మరణంపై దేవుడు నీకు అధికారమునిచ్చి నిత్య జీవములో ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుని పోతా ఉంటున్నాడు. నీవు పరిశుద్ధముగా జీవించగలుగుతావు. ప్రభువు కొరకు ఒక నమ్మకమైనటువంటి సాక్షిగా నువ్వు జీవించగలుగుతా ఉంటావు. సాతాను తీసుకొని వచ్చేటటువంటి ప్రతి విరోధ భావమును యేసు నామములో నువ్వు తొలగించుకోవాలని ప్రభు ఈ దినంలో తెలియజేస్తా ఉంటున్నాడు. సాతానుడు ఏం తీసుకొని వస్తాడు? విరోధములు తీసుకొని వస్తా ఉంటాడు. సాతానుడు ఏం చేస్తా ఉంటాడు? హృదయంలో కలవరము కలగజేస్తా ఉంటాడు. సాతానుడు ఏం చేస్తా ఉంటాడు? ఇతరులను ప్రేమించలేకుండా చేస్తా ఉంటాడు. ఇదిగో ఆ హృదయము నుంచి పరిశుద్ధ దేవుని నామమున నీకు విడుదల కావాలని దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. పరలోక రాజ్యమునకు, పరలోక కుటుంబమునకు చెందినటువంటి వారు పరలోక కుటుంబమునకు సంబంధించినటువంటి గుణ లక్షణములను మాత్రమే కలిగి ఉండాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దేవుడు క్షమించే దేవుడు కాబట్టి నీవు కూడా క్షమించేటటువంటి హృదయము చేత ఈ దినమున దీవించబడి ప్రత్యేకించబడి వెళ్ళాలా. కొద్దిసేపట్లో మనము ప్రభు బల్ల కార్యక్రమంలో మనము పాల్గొనబోతా ఉంటున్నాం. అమ్మ, మన హృదయాలను మనము శుద్ధి చేసుకోవలసినటువంటి అవసరత ఎంతగానో ఉంటుంది. యేసయ్య రక్తము తాగబోతున్నటువంటి నీవు, యేసయ్య శరీరమును తినబోతున్నటువంటి నీవు ఆయన నమ్మకమైనటువంటి సాక్షిగా నీవు ఈ లోకంలో జీవించవాలనంటే తప్పకుండా క్షమాపణ హృదయము నీకు ఉండాలా. ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరైనా విరోధులు ఉన్నారా? హృదయపూర్వకంగా సత్యంగా గట్టిగా చెప్పండి దేవుని సన్నిధానం. ఉన్నారా విరోధులు ఎవరైనా? యేసు నామములో లేరు. నిజంగా చెప్తురా? ఇంకెవరి మీద విరోధం ఉందా మీకు? క్షమాపణ లేకుండా ఉన్నారా? ఎవరి బిడ్డ మీరందరూ? ఏ దేవుని బిడ్డ? నేను యేసయ్య బిడ్డను. నీ లోపల ఏం గుణం ఉండాలా? క్షమించే గుణము ఉండాలా. క్షమించే గుణము అనేది ఉండాలా. క్రైస్తవునికి తగినట్టుగా ఈ 4 గోడలు దాటగానే మళ్ళీ ఎప్పట్లాగా జీవించకండి. దయచేసి విన్న వాక్యమును బట్టి దేవుని యొక్క తీర్పు సమయంలో మనము దోషులముగా నిలబడకూడదు. క్రైస్తవునికి తగినట్టుగా క్షమాపణ హృదయము చేత సమస్త మానవులతో సమాధానముగా ఉంటూ మన ఆత్మీయ జీవితమును మనము కొనసాగించాలా. ఆటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి విన్న వాక్యమును బట్టి మనల్ని స్థిరపరచును కాక. ఆమేన్.